4వ అధ్యాయం 25 వాక్యం మీరు చదివితే, రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 25వ వచనములో ఇలాగ వ్రాయబడి ఉంది: ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతిమంతులుగా తీర్చబడుటకై లేపబడెను. 2 చేతులెత్తి స్తోత్రం చెప్తాం. ఒకప్పుడు హానికరుడును, హింసకుడును, దోషకుడును అని తన సాక్ష్యాన్ని మొదలెట్టిన పౌలు గారు క్రీస్తు సంఘాన్ని హింసించే విషయంలో, దేవుని కలిగిన ప్రజలను బాధ పెట్టే విషయంలో తీవ్రమైన మతపరమైన ఉద్రేకముతో, ఒక రకంగా చెప్పాలంటే క్రైస్తవులంటే అతనికి పడదు, క్రీస్తు అంటే అసలే పడదు. ఎంత పడదంటే, నేను అనుకుంటాను ఆనాడు పౌలు ఎలాగైతే సౌలుగా ఉన్నప్పుడు గర్విష్ఠుడై, గర్వాంధుడై, మత పిచ్చగలవాడై, ఒక రకంగా చెప్పాలంటే ఏ పిచ్చ? మత పిచ్చగలవాడై, ఎవడా దేవుడు, ఎవడాడు అన్నంతగా మాట్లాడిన వాడు, ఎక్కడ ఇలా కూటం జరిగితే అక్కడికి వెళ్ళి పడాలను తన్నేవాడు, అక్కడున్న వాక్యం చెప్పే వాళ్ళని తన్నేవాడు, అక్కడ కూడుకున్న స్త్రీలను తన్నేవాడు, అక్కడ కూర్చున్న పురుషులను బాధించేవాడు. ఈ యవనస్తులు అయితే ఇంకా చెప్పనక్కర్లేదు. తనకిష్టం వచ్చినట్లుగా కొట్టినవాడు, తనకిష్టం వచ్చినట్లుగా ప్రవర్తించినవాడు. ఇలాగే ఒక కూటం జరుగుతుంది. ఆ కూటములో అప్పటికే స్టెఫను అనే యవనస్తుడు దేవుని యొక్క సన్నిధిలో ఆయన ప్రజలను దేవుని యొక్క సువార్తను చెబుతూ ఉన్నాడు. అయ్యలారా, మీరు మారండి, మీరు చేసే భక్తి కాదు, ఇప్పటి వరకు మీరు చేస్తున్నది వేషధారణతో కూడిందయ్యింది. ఇదిగో నిజమైన భక్తి, నిజమైన రక్షణ యేసుక్రీస్తు ద్వారా మానవాళికి దేవుడు అనుగ్రహించాడని ఆయన ఎలుగెత్తి చెబుతున్న దినాలవి. హల్లెలూయా! ఎలుగెత్తి చెబుతున్న దినాలవి. ఆ సమూహం దగ్గరికి వెళ్ళినవాడు ఈ సౌలు. ఆ సమూహం దగ్గరికి వెళ్ళి విన్నంచేపు విని ఆ వార్వలేని వాడై రేయ్ రాళ్ళిచ్చి కొట్టిండ్రా, వాడిని జిద్దు పట్టుకుని నేర్చుకురండ్రా. తనతో పాటు కొంతమందిని రెచ్చగొట్టి, తనతో పాటు కొంతమందిని కలుపుకుని, ఆ స్టెఫను అనేవాడు ఏదో చెప్తున్నాడు. దేవుడు, పరలోకమట, మారు మనసట, రక్షణట, పాపక్షమాపణట, మనుషులలో ఆయన ఒక్కడే ఇస్తాడట అని గర్విష్ఠిగా మాట్లాడుతున్నాడు. వాడిని ఈడ్చుకురండ్రా అని స్టెఫనుని బరబరా ఈడ్చుకొచ్చి రాళ్ళు రువి కొరడాలు కొట్టి చంపడానికి చూస్తుండగా ఆయన దర్శనం చూస్తూ పరలోకం తెరవబట్ట, నేను చూస్తున్నాను, ప్రభు కుమారుడు త్వరగా రాబోతున్నాడు నేను చూస్తున్నానని మాట్లాడుతుంటే ఇంకొక 4 దెబ్బలు అయ్యండి. ఏం మాట్లాడుతున్నాడు? మనకంటూ ఒక శాస్త్రం ఉంది, మనకంటూ ఒక కట్టడి ఉంది, మనకంటూ ఒక నియమ నిబంధనలు ఉన్నాయి, మనకంటూ ఒక కులం ఉంది. ఈరోజు కులగజ్జతోనూ మతపిచ్చతోనూ అనేకులు పేట్రగిపోతూ ఉన్నారు. నా ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు.
స్తోత్రం చెప్పండి. నా ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఎవరెవరైతే మితిమీరి మాట్లాడుతున్నారో, ఎవరైతే గర్విష్ఠులుగా మాట్లాడుతున్నారో, ఎవరైతే కళ్ళు నెతికెక్కి మాట్లాడుతున్నారో, ఎవరైతే ఇష్టానుసరముగా దేవుని ప్రజలను గురించి, దేవుని గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వారందరికీ ఆయన తీర్పు తీర్చడానికి సమీపముగా ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. క్రైస్తవుడంటే చాలామందికి చులకన, క్రైస్తవుడంటే చాలామందికి వెర్రితనము, క్రైస్తవుడంటే చాలామందికి హేళన. క్రైస్తవుడంటే మౌనంగా ఉంటాడు, మాట్లాడాడు, లోబడతాడు, తగ్గించుకుంటాడు, నాకెందుకులే అని అనుకుంటాడు. వాడు ఎంత మంచివాడో వాళ్ళు అనుకుంటున్నారు. వాళ్ళు దద్దములు రా అనుకుంటున్నారు, వాళ్ళు చేతగాని వాళ్ళు రా అనుకుంటున్నారు, వారు పిరికి వాళ్ళు రా అనుకుంటున్నారు, వాళ్ళు ఏమీ చేయలేరు అనుకుంటున్నారు. కానీ వీళ్ళు ఏమీ చేయలేని వారు కాదు, కానీ ప్రభు ఏమీ చేయొద్దు అన్నాడని ఆ మాత్రపు మాటకు లోబడిన వారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక చెంప మీద కొడితే మరొక చెంపను చూపించమని చెప్పాడు ఆయన. అంతేగాని 4 దెబ్బలు అయితే వీళ్ళు ఒకటన్నా కొట్టరండి. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. చాలామంది ఈనాడు రకరకాలుగా మాట్లాడేవారు ఉన్నారు. ఆనాడు మాట్లాడారు. కానీ ఇదిగో ఏ సిద్ధాంతాన్ని పట్టుకుని, ఏ స్థితిని పట్టుకుని వెచ్చిరేగిపోయాడో, గర్వంతుడయ్యాడో, మాట్లాడుతూ వచ్చాడో, స్టెఫనుని కొట్టి, రాళ్లతో కొట్టి చంపి ఆ వస్త్రాలను అధికారుల దగ్గరికి పట్టుకెళ్ళిన వాడే ఈ సౌలు అనబడే పౌలు. దేనికి స్తోత్రం. అయితే గర్విష్ఠుడి గర్వాన్ని ఎక్కడ అనచాలో ఆయనకి తెలుసు. కళ్ళు నెత్తికెక్కిన వాళ్ళని ఎక్కడ ఆయన కళ్ళు తెరవాలో తెలుసు. ఆయన చూసి ఊరుకునేవాడు కాదు, కానీ ఆయన కృప ద్వారా ఇంకా మనకు ఒక అవకాశం, క్షమాపణ ఇస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఒకరోజు దారి మార్గం గుండా వెళ్తుండగా మధ్యాహ్న సమయంలో నడి రోడ్డులో, అరణ్య మార్గములో ఒక వెలుగు తన కన్నులకు తాకి, ఆ వెలుగు ఆ చూడలేని గుడ్డివాడైపోయాడు ఆ యవనస్తుడు. ఆ వెలుగు తాకేసరికి ఉన్న కన్నులు వెలిగిపోయింది, ఉన్న కన్నులు వెలిగిపోయింది. 2 కన్నులు అంధకారంతో తడువులాడుతూ ఉన్నాడు. ఒక ఆయన దగ్గరికి ఒక వార్త వెళ్ళింది. ఆయన సంఘంలో ప్రార్థన చేసుకుంటున్నాడు, ఇంటిలో గదిలో ప్రార్థన చేసుకుంటున్నాడు, కన్నీరు కాలుస్తున్నాడు. ప్రభువా, క్రైస్తవునికి వచ్చే మా బాధలేంటి నాయన, మా ఇబ్బందులేంటయ్యా, మేము బ్రతకడానికి సరిపోమా, మేము సమాజంలో ఉండడానికి పనికిరామా, మమ్మల్ని ఇంత హింసిస్తున్నారయ్యా అని ఆయన ఏడుస్తూ కన్నీరు కార్చి సంఘమును గురించి, ఆత్మల రక్షణ గురించి, పరిశుద్ధులు లోకంలో జరుగుతున్న వాటిని గురించి ఆయన కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభు యొక్క స్వరం వినబడుతుంది. అననీయా, అననీయా, అననీయా. వినబడుతున్న స్వరము ఎవరికి? చెప్పండి. ఎవరికి? అదిగో మీరు వాక్యంలో చూస్తే అపోస్తుల కార్యములలో మీరు చూస్తే అప్పుడతడు అధ్యాయము కూడా చెప్పండి. చూడండి, అందరూ చూడండి. హల్లెలూయా. మీరు గమనించే ఈ 11వ వచనములో దమస్కులో అననీయ అని ఆయన ప్రార్థనలో ఉన్నట్లు మనం చూసాం. ఆమేన్. అతడు దర్శనము చూస్తున్నాడు. అననీయ అని పిలవగా, ప్రభువా ఇదిగో అననీయ అంటున్నాడు, నేనున్నానయ్యా. అప్పటికే ప్రార్థనలో గగ్గోలు పెట్టినవాడు. ఆమేన్. అప్పటికే కన్నీరు మున్నీరుగా దేవుని సన్నిధిలో క్రీస్తుని కలిగిన వారికి వచ్చే హింసల మధ్యలో నలిగిపోతున్న అనేక విశ్వాస కుటుంబాలు, నీతిమంతుల కుటుంబాలు, పరిశుద్ధులైన కుటుంబాలు, ఎన్ని ఉన్నా లేకపోయినా, తినడానికి ఉన్నా లేకపోయినా, ఆర్థికమైన
పరిస్థితులు ఉన్నా లేకపోయినా ప్రభు యందు భయభక్తులు కలిగిన కుటుంబాలు, ప్రార్థన గుట్టుగా చేసుకునే కుటుంబాలు, దేవుని యందు ఆసక్తి కలిగిన కుటుంబాలు, ఎక్కడ ఏ కోటం మానకుండగా సంఘమంతా ఏకమై ప్రార్థించి కలిసి ఆహారం తినే కుటుంబాలు. దేవునికి స్తోత్రం. ఆమేన్. కలిసి ఆహారం తినే కుటుంబాలు. అయ్యా ఈరోజు నాకు లేదయ్యా అంటే, లేదు బ్రదర్, లేదక్క, నా దగ్గర ఉంది, మా ఇంటికి రా, లేకపోతే నేనే ఆహారం తెచ్చేస్తాను మీకు అంటే సముష్టిగా వారిది ఎవరిది అని అనుకోకుండా అందరూ కలిసి పంచుకొని తిన్నారట. అది గొప్పతనం. దేనికి స్తోత్రం. ఈరోజు ఉంటే ఒకవేళ మన దగ్గర ఉంటే పక్కన లేదంటే వెంటనే మాట ఏంటి అంటే నా దగ్గర లేదు, ఉన్నది అని అనుకోకుండా కొంచెం పెట్టడానికి బదులుగా వెంటనే ఏమంటావంటే లేదు అని చెప్పేవాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళు అలా కాదు. వాళ్ళకు ఉన్నది, వాళ్ళు ఏమన్నా సరే సంఘమంతా కలిసి వాళ్ళు ఏక మనసు కలిగి ఆరాధించేవారు, ఏక మనసు కలిగి ప్రభువు కోసం పనిచేశారు, ఏక మనసు కలిగి కూడుకునేవారు. మళ్ళా ఒకళ్ళు వచ్చి ఒకళ్ళు రాకపోవడం కాదు. ఎంతమంది చెప్పరే? ఇంట్లో వాళ్ళందరూ పిల్లలతో సహా, ఏమా మీ పిల్లలు రాలేదంటే, మా పిల్లలండి హోంవర్క్ రాయాలండి, మా పిల్లలండి స్కూల్కి రేపు మళ్ళీ వెళ్ళాలంటే ఇక్కడే ఒక అరగంట లేట్ అయిపోతుందండి, ఇంటికి వెళ్ళాక మళ్ళీ ఇంకో గంట లేట్ అయిపోతుందండి. దేవుని సన్నిధిలో గడిపే సమయాన్ని కూడా లెక్కలేసుకునే వాళ్ళు ఉన్నారే. నేను అంటాను, నువ్వు ఎన్ని లెక్కలేసుకున్నావో అన్ని లెక్కలు దేవుడి దగ్గరికి వెళ్తున్నాయి. స్తోత్రం. అర్థమైందా? నువ్వు ఎన్ని లెక్కలేసుకున్నావు అన్నీ కూడా ఎక్కడికి వెళ్తున్నాయి? మనుషుల దగ్గరికి కాదు. ఎవరి దగ్గరికి వెళ్తున్నాయి? ఎందుకు ఈ మాట చెప్తున్నాను? దేవుని సన్నిధి ఎంత విలువైనదంటే జ్ఞానం ఇచ్చేది ఆయన. స్తోత్రం చెప్పండి. పిల్లల్ని సండే స్కూల్కి పంపించండి అంటే అబ్బే కుదరటం లేదండి. ఏరా రాజా, సండే స్కూల్ ఎన్ని నెలలు అయింది వచ్చి? ఎన్ని వారాలు అయింది? ఎన్ని వారాలు ఎగ్గొట్టావు? స్కూల్ ఎన్ని వారాలు ఎగ్గొట్టావు? ఎన్ని రోజులు ఎగ్గొట్టావు? స్కూల్ ఎగ్గొట్టనండి, సండే స్కూల్ ఎగ్గొడతానండి. ఎందుకంటే సండే స్కూల్లో అది ఏముందండి? నేను అంటాను, సండే స్కూల్లో దేవుని భక్తి నేర్పిస్తారు. ఆమె చెప్పండి. సండే స్కూల్లో ప్రార్థన, పెద్దల యందు గౌరవం నేర్పుతారు. ఆమెన్. సండే స్కూల్లో మనము ఎలాగ ఎదగాలో నేర్పుతారు. ఆమెన్ చెప్పండి. బాలుడు నడవలసిన త్రోవను వానికి ఏం చేయండి? నేర్పించము. వాడు పెద్దవాడైన తర్వాత, నేను ఆ మాట చెప్పనా, తల్లిదండ్రులు ప్రార్థనాపరులు అయితే బిడ్డలు ప్రార్థనాపరులు అవుతారు. ఆమెన్ చెప్పండి. అవునంటారా? తల్లిదండ్రులే పనులు చేసుకునే వాళ్ళైతే వాళ్ళు కూడా నీ నడవడికలోనే వచ్చేస్తారు. నువ్వు సిద్ధపరిచి పంపించాలి నీ పిల్లల్ని దేవుని మందిరానికి. నీతో పాటు కూడా నీ పిల్లల్ని దేవుని మందిరానికి నడిపించాలి. దేనికి స్తోత్రం. ఎందుకంటే ఈరోజు పిల్లలే కావచ్చు, రేపు వాళ్ళే ఒక తరానికి వాళ్ళే నాయకులు అవబోతుంటారు. వాళ్ళే పెద్దలు అవ్వాలి. వాళ్ళే విలువైన వారిగా, సమాజానికి మేలు చేసేవారిగా, కుటుంబానికి గౌరవం తెచ్చేవారిగా, అమ్మా నాన్నలను ప్రేమించేవారిగా, కుటుంబాన్ని ప్రేమించేవారిగా, ఘనపరచువారిగా, మన ఇంటి పరువు నిలబెట్టేవారిగా వాళ్ళు ఉండాలి అని కోరుకుంటాం. దేనికి స్తోత్రం. వాళ్ళు ఎక్కడ గడపాలి? దేవుని సన్నిధిలో గడపాలి. బడికి వెళ్ళకపోతే పొద్దుటే లేపేస్తావు. బడికి వెళ్ళడానికి వాడిని నిద్ర కళ్ళతో లేపుతాం, స్నానం చేపిస్తాం, బ్రష్ చేపిస్తాం, టిఫిన్ పెడతాం, బ్యాగ్ కడతాం, బస్సు ఎక్కించున్నాం. నేను అంటాను, నీ పిల్లల్ని అలాగే దేవుని మందిరానికి ఎప్పుడన్నా తీసుకొచ్చారా? చెప్పాలి. మీ పిల్లలు అలాగే ఎప్పుడైనా దేవుని మందిరానికి పంపించారా? దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నానంటే రాబో కాలము దేవుని సన్నిధిలో వారు విలువైన వారుగా ఉండాలి అంటే ఎప్పటి నుంచైనా ఒక ఉన్నతమైన ప్రార్థనా యోధులంగా మనము మారాలి. హల్లెలూయా. నువ్వు మారితే నీ పిల్లల భక్తి జీవితం అలాగ మారుతుంది. నువ్వే రావు, నువ్వే లేవు, నువ్వే ప్రార్థన చేయవు, నువ్వే టయానికి నిద్ర ఎక్కడ భంగం అవుతుందో, సంపూర్ణ రాత్రి ఉండదు. నిద్ర ఎక్కడ భంగం అవుతుందేమని, ప్రార్థన ఎక్కడ కొంచెం ఆలస్యం అవుతుందేమని, అమ్మ బాబా ఇంత టైం అంటే చాలా కష్టం అండి అని నువ్వే లెక్కలేస్తున్నావు. దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నానంటే దేవుడు ప్రతిదీ లెక్కల్లో పెడతాడు. ఆమెన్ చెప్పండి. ఏం చేస్తాడు ఆయన?
ప్రతిదీ ఏం చేస్తాడు? ఆయన లెక్కల్లోకి వెళ్తాయి. ప్రతిదీ లెక్కల్లోకి వెళ్తాయి. సామెత ఒకటి ఉంది, ఏమండి? తల్లి చేను మేస్తే పిల్ల గట్టు మేస్తుందా? తల్లి చేను మేస్తే పిల్ల కూడా ఆ చేలో పడే ఉంటుంది. తల్లి ప్రార్థించేవాడైతే, తండ్రి ప్రార్థించేవాడైతే మన పిల్లలు కూడా దేవుని సన్నిధిలో కనబడేటట్లుగా మనం తీసుకురావాలి. స్తోత్రం. ఎందుకో తెలుసా? దేవుని సన్నిధి మన పిల్లలను వర్ధిల్ల చేసే నిలయమట. ఆమె చెప్పండి. సమూయేలు దేవుని సన్నిధిలో పెరిగాడు కనుకనే, సమూయేలు దేవుని సన్నిధిలో పెరిగాడు కనుకనే చాలా గ్రామాలకు, పట్టణాలకు, ప్రజలకు అతడు యాజకుడిగాను, న్యాయాధిపతిగాను, ప్రవక్తగాను, ఒక ఉన్నతమైన గొప్ప రాజు కంటే ఉన్నతమైన వాడిగా అయిపోయాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఆమేన్. కొంతమంది ఇప్పుడు బాధపడతారు. ఎందుకో తెలుసా? ఆ రోజు నా పిల్లల్ని వదిలేశాడు కాబట్టి ఈరోజు ఆడు ఎక్కడ తిరుగుతున్నాడు, ఏ బ్యాచ్తో తిరుగుతున్నాడు, ఏ స్థలాల్లో తిరుగుతున్నాడు, ఆడు చేసే పనులేంటి? ఇంటికాడ నీకు గుట్టిగా మామూలుగా ఉన్నాను అనుకుంటున్నావు, కానీ రేపు పొద్దున్న ఎదిగిన తర్వాత వాడు ఏ పనిలో పడి ఏ మార్గంలో వెళ్తున్నాడో మనకు తెలియదు. కానీ చిక్కబడిన తర్వాత, పట్టబడిన తర్వాత, వాడు దొరికిన తర్వాత, వాడు గుట్టు బయటపడిన తర్వాత, వాడు చేసే పని వెల్లడైన తర్వాత ఆ ఇంటిలో వాళ్ళందరూ కూడా సిగ్గుపడుతూ ఉన్నారు. ఎవరు సిగ్గుపడుతున్నారు? ఒకలా చెప్పరే, ఎవరు సిగ్గుపడుతున్నారు? ఆ ఇంట్లో అమ్మ సిగ్గుపడుతుంది, ఆ ఇంట్లో నాన్న సిగ్గుపడుతున్నాడు, ఆ ఇంట్లో అమ్మమ్మ సిగ్గుపడుతుంది, నాయనమ్మ సిగ్గుపడుతుంది, చిన్నాళ్ళు సిగ్గుపడుతున్నారు, తోబట్టువులు సిగ్గుపడుతున్నారు, అందరూ సిగ్గుపడుతున్నారు. ఎందుకనంటే వాడు చేసిన పని ఇప్పుడు బయటకు వచ్చింది. అది హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం పిల్లలను పెంచాలి. ఆమేన్ చెప్పండి. దేవుని సన్నిధి ఎంతో విలువైనదో. వాళ్ళు సామాన్యముగా కూడుకునేవారు కాదు, కుటుంబాలతో కూడుకుని ఆరాధన చేసేవారు. స్తోత్రం. అలాంటి పరిస్థితుల మధ్యలో సంఘం బహుశ్రమల మధ్యలో వెళుతూ ఉండగా అననీయ ఇంటిలో ప్రార్థన చేస్తూ కన్నీరు మున్నీరుగా ప్రార్థన చేస్తూ ఉండగా అతనికి ఒక దర్శనం దేవుడు చూపెట్టాడు. దేనికి స్తోత్రం. అననీయా, చిత్తము ప్రభువా, ఇదిగో అందుకు ప్రభువు నీవు లేచి తిన్ననిది అనబడిన వీధికి వెళ్ళి యోధ అనువాని ఇంట తార్షువాడైన సౌలు అనువాని కొరకు విచారించుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. హల్లెలూయా. ఎవరు ప్రార్థన చేస్తున్నారట చెప్పండి? ఎక్కడ తిన్ననిది అనబడిన వీధిలోకి వెళ్ళి యోధ అనువాని ఇంట తార్షువాడైన సౌలు అను వాని కొరకు విచారణ. ఇదిగో అతడు ఏం చేస్తున్నాడు? ఇప్పుడు అననీయ అంటున్నాడు, ఇదిగో అంటున్న మాట ఏంటి? అతడు అని ఒక మనుషుడు లోపలికి వచ్చి, ఆ మాటేనా? చదవండి. ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అనేకుల వలన వింటిని. ఇక్కడ నీ నామమును బట్టి ప్రార్థన చేయవారందరినీ బంధించుటకు అతడు ప్రధాన యాజకుల వలన అధికారము పొంది ఉన్నాడని. అందుకు ప్రభువు నీ వెళ్ళుము, అన్యజనులు ఎదుట, రాజులు ఎదుట, ఇశ్రాయేలుల ఎదుట నా నామమును భరించుడు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై
అన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలు అనుభవించవలనో నేను అతనికి చూపించదునని. అననీయ వెళ్ళి ఆ ఇంట ప్రవేశించి అతని మీద చేతులుంచి, సౌలా, సహోదరుడా, నీవు వచ్చి మార్గములో నీకు కనబడిన ప్రభువైన యేసు నీవు దృష్టి పొంది పరిశుద్ధాత్మతో నింపబడినట్లు నన్ను పంపి ఉన్నాడని చెప్పాను. అప్పుడే అతని కన్నుల నుండి పొరల వంటివై రాలగా దృష్టి కలిగి లేచి బాప్తీసం పొందెను. అటు తర్వాత ఆహారము పుచ్చుకొని బలము పొందెను. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇప్పుడు అననీయ వెళ్ళి అతని నిమిత్తమై కన్నుల మీద ఏముంచి చేతులుంచి, సౌలా, సహోదరుడా, ఇదిగో దేవుడి నిన్నేం చేస్తున్నాడు? యేసు నీకు దృష్టి ఇవ్వాలని కోరుకున్నాడు. ఆమేన్. ఎవరు నీకు దృష్టి ఇవ్వాలని? హింసించే వారిని సైతము ఆయన ఏర్పరచుకునేవాడు సుమా. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. వెంటనే సౌలు మారు మనసు పొంది వెంటనే బాప్తిసం పొంది ఎప్పుడైతే కన్నులు వచ్చాయో, ఎప్పుడైతే మనోనేత్రాలు తెరవబడ్డాయో, ఇక ప్రభువే చెప్పాడు, ఇతడు నేను ఏర్పరచుకునే సాధనం. స్తోత్రం. ఇతడు నేను ఎన్నిక చేసుకునే, నా నిమిత్తం ఎన్ని శ్రమలు అనుభవించాలో, నా నిమిత్తం ఎన్ని నిందలు పడాలో, నా నిమిత్తం ఎన్ని రీతిలుగా ఇతడు వెళ్ళాలో, ఇప్పుడు నేను అతన్ని ఏర్పరచుకున్నాను. స్తోత్రం. నేనేం చేశాను? అతన్ని నిజమే ఏర్పాట్లకు వెళ్ళిపోయాడు. అందుకే ఇప్పుడు రోమాపత్రికలోకి నేను మీకు ఇందాక చెప్పిన మాట ఏంటయ్యా అంటే, ఆ 4వ అధ్యాయంలో ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగింపబడి మనము నీతివంతులుగా తీర్చబడుటకై లేపబడి నన్ను సువార్త ప్రకటిస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేని నిమిత్తము? మన అపరాధముల నిమిత్తమై. ఎవరి అపరాధములు చెప్పండి? ఎవరి అపరాధములు? మన అపరాధములు. నిజమే కదా. ఏంటి అపరాధములు? మనం చేసిన అపరాధాలు ఏంటి? చూస్తే ఏంటి ఆ పాపాలు? అబద్ధం, మోసం, అక్రమం, దోచుకోవడం, బాధ పెట్టడం. మనిషి చేసిన పాపం మనిషిని రకరకాలుగా మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అనేక రకాల పాపాలన్నీ మనిషిని బంధించి ఉండగా, ఇదిగో ఆయన మన అపరాధముల నిమిత్తమై తను తానుగా అప్పగించుకున్నాడు. స్తోత్రం చెప్పండి. మీరు లూకా సువార్తలోనికి వెళ్తే ఎంతగా మాట్లాడారు ప్రజలు అని అంటే, ఆయన్ని శిక్ష విధించే విషయంలో, ఆయన బాధించే విషయంలో. 23వ అధ్యాయం లూకా సువార్తలోకి వెళ్తే 23వ అధ్యాయంలోనికి వెళ్తే 21వ వాక్యంలో ఉంది, వీనిని సిలువ వేయుడి, వీనిని సిలువ వేయుడి అని కేకలు వేసినట్లుగా ప్రజల యొక్క కేకలు, వారు ఏ స్థితిలో ఉన్నారో, ఏ పాపములో ఉన్నారో, ఏ రకమైన దుర్నీతిలో ఉన్నారో అవన్నీ యేసు ప్రభు వారు వారిని హెచ్చరించి చెబుతున్న పరిస్థితులను బట్టి వారికి నచ్చక ప్రజలు అంటున్నారట, ఆయనను సిలువ వేయండి. ఏం చేయండి? ఆయనను ఏం చేయండి? సిలువ వేయండి. అప్పటికే పిలాతు అంటాడు, ఈయనలో నాకు ఏ నేరము? మీరు 23వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, పిలాతు ప్రధాన యాజకులలో జనసమూహములతో, ఈ మనిషి యందు నాకు ఏ నేరము కనబడలేదు, కానీ ఆయన నేరస్తుడిగా ముద్రించేశారు. ఏం చేశారు? ఆయన్ని నేరము లేదు, ఆయనలో ఏ నేరము లేదు. పిలాతు అంటాడు, ఈయనలో ఏ నేరము నాకు కనబడలేదు.
ఈరోజు పరిశుద్ధులుగా ఉన్నవారిని ఏదో ఒక రీతిగా వాళ్ళు బాధించడానికి చూస్తూనే ఉన్నారు. ఆనాడు ఉంది, ఈనాడు కూడా గుట్టిగా దేవుని సన్నిధికి వెళ్ళి, పరిశుద్ధంగా దేవుని సన్నిధికి వెళ్ళి, పవిత్రంగా ఆరాధనకి వెళ్ళి, పవిత్రంగా దేవుని యొక్క నామను స్తుతించుకుంటూ గుట్టిగా దేవుని కోసం బ్రతుకుతుంటే కొంతమంది ఎన్ని నిందలేసే వాళ్ళు ఉంటారు, ఎన్ని రకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారో మీకు తెలుసా? వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసంటే వాళ్ళ దృష్టిలో ఏమనుకుంటున్నారంటే రకరకాలైన మాటలతో ఉన్నారు. ఎక్కడ కూడా ప్రభు యొక్క మాటలను వారు అంగీకరించలేదు. వాక్యం ఉంది, వారి కేకలే. మీరు చూస్తే 23వ వచనంలో ఉంటుంది, వీనిని సిలువ వేయమని అడుగుగా వారి కేకలే గెలిచాయట. ఏం గెలిచాయి? వారి కేకలే. ఎందుకు అంటే వాళ్ళ అపరాధములతోనూ పాపములతోనూ చచ్చిన వారై ఉండగా ఆయనే మన కోసం తన ప్రాణమును అర్పించేశాడు. స్తోత్రం. రోమాపత్రికలో పౌలు గారు చెప్తున్న మాట ఏంటి? ఆయన మన అపరాధముల నిమిత్తము అప్పగించబడి మనము నీతిమంతులుగా లేపబడడానికి ఆయన అప్పగించుకున్నాడు. స్తోత్రం చెప్పండి. మనం ఎవరమే? మానవులందరూ దేవునితో బంధించబడ్డారు. వాక్యం చెప్తుంది, పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. ధర్మశాస్త్రము ద్వారా నీతిమంతులుగా అవ్వాలనుకున్నారే కానీ వాళ్ళు ధర్మశాస్త్రమును అనుసరించలేదు. సున్నతి పొంది ఉన్నామని అనుకున్నారే తప్ప సున్నతి యొక్క గురుడితనముతో దేవుని వాక్యాన్ని, దేవుని నీతిని, దేవుని పరిశుద్ధతను, దేవుని ప్రేమను మర్చిపోయిన వారై ఉన్నారు. ప్రియమైన సహోదరులారా, ఈ సిలువ వార్త ఎందుకయ్యా అంటే ఇదిగో మన అపరాధముల నిమిత్తమై ఆయన అప్పగింపబడి మనము నీతిమంతులుగా మార్చబడ్డానికి లేపబడ్డాడట. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. నన్ను నీతిమంతులుగా చేయడానికే ఆయన కల్వరి సిలువలో మధ్యవర్తిగా వేలాడదీయబడ్డాడు. మనం పాపులమి, మనం ఎంత చేసినా దేవుని రాజ్యానికి వెళ్ళలేము. అందుకే మన అపరాధములన్నీ ఆయన వేసుకున్నాడు. ఆమేన్. మన దోషములన్నీ ఆయన భరించాడు, మన శిక్షను ఆయన భరించాడు. అందుకే తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగురు, వీరిని ఏం చెయ్యి, క్షమించయ్యా. బాగుపడిన వారు ఉన్నారు, విడుదల పొందిన వారు ఉన్నారు, ఆయన ద్వారా మేలు పొందిన వారు ఉన్నారు. అయినా సరే ప్రజలు ఏమనుకున్నారంటే ఈయన ఏ రీతిగానైనా సవరించకపోతే ఈయన ఒక రాజ్యాన్ని కట్టేస్తాడు, మన దేశాన్ని ఏలేస్తాడు, యెరూషలేముని ఏలేస్తాడు, మన సింహాసనాన్ని ఆయన స్వాధీనపరుచుకుంటాడు అని అనుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేశం పరిస్థితి అలాగే ఉంది. ఎందుకంటే మరలా దేశం ఎక్కడికి పోతుంది అనుకుంటున్నాను. నేను అంటాను, దేవుని చేతిలో దేశం ఉంటే అది ఎక్కడికి పోదు. స్తోత్రం చెప్పండి. ఎవరి చేతిలో ఉంటే చెప్పండి. మన పిల్లలు దేవుని చేతిలో ఉంటే వారు ఎటు పోలేరు. ఆమెన్ చెప్పండి. మన కుటుంబాలు దేవుని చేతిలో ఉంటే మన కుటుంబం ఏ రీతిగా విడిచిపెట్టబడదు. ఆమేన్. ఎలుగెత్తి చెప్పాలని ఉంది, స్వరమెత్తి చెప్పాలని ఉంది. ఎందుకో తెలుసా? ఆయనే మన నీతికి ఆధారం, ఆయనే మన విమోచకుడు. అందుకే అంటున్నాడు, వారి కేకలే ఏమయ్యాట? లోకా సువార్తలు మనం చదువుతున్నాం. అదిగో పిలాతు అంటున్నాడు, ఈయనలో ఏ నేరము? అసలు పిలాతు నేరాన్ని నిరూపించడానికి సరిపోతాడా? ఒక మనుషుడు దైవ కుమారుడిగా ఆ యేసయ్యను నేరస్తుడిగా నిరూపించడానికి సరిపోతాడా? ఎన్ని ప్రయత్నాలు ప్రజలు చేశారు, ఎన్ని ప్రయత్నాలు చేశారు, ప్రధాన యాజకులు చేశారు, ఆనాటి మతాధిపతులు చేశారు, ఆనాటి యూదులు చేశారు, ఆనాటి పరిసయ్యులు చేశారు. ఎలాగైనా మనము ఈయన్ని మన యొద్ద నుంచి తొలగించుకోవాలని పిలాతు దగ్గరికి తీసుకెళ్ళిన ఆయనలో ఏ నేరము ఏం చేయలేదట? ఆయనలో ఏ నేరము కనబడలేదు.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యా, ఇతడు ఏ నేరం చేశాడో చెప్పమంటారా? ఏ నేరం చేశాడు పోనీ చెప్పండి అని ప్రజలను అడుగుతుంటే ఆ 2వ వచనం ఉంది, ఇతడు మన జనమునకు మా జనమును తిరుగుబాటు ప్రేరేపించాడు. అసలు తిరుగుబాటు చేశాడు ఆయన? చెప్పరా? తిరుగుబాటు చేశాడా? వాళ్ళేం పిలిచారు? తిరుగుబాటు. ఇతడు మా జనమును తిరుగుబాటు ప్రేరేపించుచు కైసరుకు పన్నియుద్దని తానే క్రీస్తుని ఒక రాజునని చెప్పగా మేము వింటిమి. ఆయన మీద నేరము ఏ డొంక ఏదో సామెత ఒకటి ఉంది కదా, పూర్తి చేయండి. ఏ వంక? అది ఏ వంక లేనోడికి ఏమీ లేదు, ఎవడొకడు ఏదో కట్టుకుని ఎలాడతాడు. కొందరు చూడండి, మందిరానికి ఎందుకు రాలేదు అని ఒకవేళ వాక్యంలో దేవుని వాక్యం చెప్తుంటే, ఇదిగో నా కోసమే చెప్పారు. ఎవరి కోసం? నా కోసం. అయ్యా, మందిరానికి రాలేదు బాబు, ప్రార్థనకి రాలేదు బాబు, సహవాసాన్ని దూరం అవ్వకండి, అలా దూరం అవ్వడం వల్ల మంచిది కాదయ్యా అని ఒకవేళ చెప్పాను అనుకో, ఇదిగో ఆ రోజు నిలబెట్టి నా కోసమే నిలబెట్టి చెప్పారా? ఎవరి కోసం? యేసుబాబు ఏమన్నాడు? ఒరే, కైసరిది కైసరికి, దేవునిది దేవునికి ఇవ్వండిరా అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరికి? కైసరిది కైసరికి ఇవ్వండి, దేవునిది దేవునికి ఇవ్వండి. వీళ్ళేమంటున్నారు? మన జనమందరినీ పోగేసి, మన జనమందరినీ ఏకం చేసి ప్రేరేపించి కైసరికి ఏమి ఇవ్వద్దు, అసలు పన్ను ఇవ్వద్దు అన్నాడా? ఎవరి దానికి ఏం చేయమన్నాడు? ఎవరి దానికి ఇచ్చేయండి అన్నాడు. అంటే వాళ్ళకి కొదువు వస్తుందని, ఈయన మాటల ద్వారా ప్రజలు మార్పు చెందుతున్నారని, ఈయన మాటల ద్వారా ప్రజలు సత్యాన్ని గ్రహిస్తున్నారని, ఈయన మాటల ద్వారా ప్రజలు ఏ బానిసత్వపు బంధకాల్లో ఉన్నారో దాన్ని గ్రహించి వాళ్ళు సత్యం వైపుకు తిరుగుతున్నారని, ఇతనిని బంధింతే వాళ్ళందరూ నోరు మూసేస్తారని ఇప్పుడు వీళ్ళని బంధించాలనుకుంటున్నారు. నా ప్రియమైన సహోదరులారా, వాళ్ళు ఏమనుకుంటున్నారంటే మళ్ళా ఎవరి చేతిలోకి వెళ్ళిపోతుంది, తెల్లల చేతిలోకి వెళ్ళిపోతుంది, నల్లల చేతిలోకి వెళ్ళిపోతుంది, మొత్తం అయిపోతుంది. అయ్యో, సత్యాన్ని గ్రహించి జీవితం ఉంటే దీన్ని మార్చేయడానికి చూసే ప్రస్తుత పరిస్థితులు కనబడుతున్నాయి. నేను ఎందుకు మాట చెప్తున్నానంటే, హల్లెలూయా, ప్రభు చెప్తున్నాడు, జనులు సత్యాన్ని గ్రహించి వెళ్తుంటే మన మీదే ఈయన జనాలను ఏం చేస్తున్నాడు?
తిరుగుబాటు చేస్తున్నాడు కనుక ఎలాగైనా సరే ఆ కైసరు దగ్గరికి, ఆ పిలాతు దగ్గరికి తీసుకుని వెళ్ళి, ఆ గవర్నర్ దగ్గరికి తీసుకెళ్ళి ఎలాగైనా సరే ఆయన శిక్ష వేసేయాలి, ఆయన్ని బాధించేయాలి, ఆయన్ని చంపేయాలని ఎన్ని రీతిలుగా ప్రయత్నాలు చేస్తే పిలాతు ఆయన అన్ని పరిశీలన చేసి ఈయనలో ఏ నేరము కనబడలేదు అన్నాడు. స్తోత్రం చెప్పండి. ఈయనలో ఏ నేరము కనబడలేదు. ఎందుకు కనబడుతుంది? ఆయన నేరం చేయడానికి రాలేదు, నేరస్తులను క్షమించడానికి వచ్చాడు. ఆమెను చెప్పండి. ఆయన నేరం చేయడానికి రాలేదు, నేరం చేయబడేటట్లుగా అపవాది చేతిలో బంధించబడి ప్రేమేదో, సత్యమేదో, పరిశుద్ధత ఏదో, దైవికమైన నీతి ఏదో గుర్తెరగలేని స్థితిలో ఉన్న అనేకులను ఆయన ప్రేమ చేత నీతిమంతులుగా మార్చడానికి వచ్చాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రేమ దేని మిట్లారా, పిలాతు అంటున్నాడు, ఈయనలో నాకు ఏ నేరము కనబడలేదు. ప్రజలు ఏమంటున్నారు? ఆయన్ని సిలువేయండి, ఆయన ఏం చేయండి? సిలువేయండి. రే బాబు, ఇది మంచిది కాదురా అని పిలాతు అప్పటికే గలిలయ నుంచి వచ్చాడు ఫలానా అని అనేసరికి ఏ రోజు దగ్గరికి పంపించారు. ఎందుకంటే ఈ కోర్టు మంద కాదని. హల్లెలూయా. ఏ కోర్టు? ఈ కోర్టు నాది కాదు, ఈ కోర్టు నాది కాదు, ఈ తీర్పు తీర్చడానికి ఈ ఏరియా కాదు, అతను సంచరించిన ఏరియా ఇంకోటి అని ఏ రోజు దగ్గర అప్పటికే బద్ధ శత్రువులుగా ఉన్నారట. ఏ రోజును పిలాతును ఎలాగున్నారట? బద్ధ శత్రువులుగా ఉన్న వాళ్ళు యేసు ద్వారా సమాధాన పడిపోయినట్లు చూస్తాం. దేనికి స్తోత్రం చెప్పండి. ఎవరైనా ఈయనెవరు? సమాధానకర్త. ఆమెను చెప్పండి. ఈయనెవరు? సమాధానపరచడానికి కక్షలు, కార్పణ్యాలు, కఠినత్వం, తిరుగుబాటుతను తొలగించి ప్రేమ, క్షమాపణ, కనికరము, దీనత్వము చూపించడానికి, ప్రజలను అదిగో ఆ రీతిగా మలచడానికి ఆయన లోకానికి వచ్చాడు. ఆమెను చెప్పండి. స్తోత్రం. నేను ముగింతున్నాను ప్రియులారా. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. పౌలు గారు అంటున్నారు, ఆయన మన అపరాధముల నిమిత్తమై అప్పగించబడి మనలను నీతిమంతులుగా లేపుటకు, నీతిమంతులుగా తీర్చుటకు ఆయన మన కోసం అప్పగించుకున్నాడు. ఈరోజు చెప్పండి, ఈ గొప్ప రక్షణ మన ద్వారా రాలేదు, మనలను ఆయన ప్రేమించడం ద్వారా వచ్చింది. పౌలు గారి జీవితంలో ఒకప్పుడు సౌలు కఠినుడు, దుర్మార్గుడు, దోషకుడు, హింసకుడు, హానికరుడు, భయంకరమైన వ్యక్తి అయినా ఇప్పుడు పౌలు అంటాడు, ఇదిగో నేను అతిశయపడవలసి వస్తే అదిగో ఆ సిలువలో నాకు రక్షణ ఆయనలో నుండే కలిగింది. ఆమేన్. ఈ బ్రతుకు ఆయన మూలంగా కలిగింది, ఈ జీవం ఆయన మూలంగా కలిగింది. ఈరోజు నేను బ్రతికి ఉండడం ఆయన మూలంగా కలిగింది. ఈరోజు ఈ సువార్తను ప్రకటించడం ఆయన మూలంగా కలిగింది. నాకు ఆస్తులు ఉన్నా లేకపోయినా వాటితో పని లేదు, నాకు అధికారం ఉంచినా తీసేసినా దానితో పని లేదు, నాకు మీరు సన్మానాలు చేసినా, నన్ను కుర్చీల మీద కూర్చుండబెట్టినా పోయినా నాకు అవసరం లేదు. మీరు మనుషుల యొక్క గొప్పతనం కానీ, మనుషుల పొగడ్తలు కానీ, మనుషుల యొక్క ప్రేమాభిమానాలు కానీ, మనుషుల ద్వారా మెప్పు కానీ నాకు వద్దు. ఎందుకంటే నేను అవన్నీ కూడా క్రీస్తుతో సిలువేసేసాను. దేనికి స్తోత్రం చెప్పండి. అవన్నీ కూడా నా జీవితంలో ఏమయ్యాయి? సిలువ వేయబడిపోయాయి. ఆమెను చెప్పండి. మన జీవితంలో కూడా సిలువ వేయబడిపోవాలి. ఆమెన్. మన జీవితంలో కూడా ఏమయ్యాయి? సిలువ వేయబడాలండి. మన పాత బతుకు, మన పాత ఆ స్థితులన్నీ మనం ఒకవేళ గొప్పలం కావచ్చు, అది సిలువ వేసేయాలి. ఆమెన్. ఏమేయాలి? సిలువ వేసేయాలి. అర్థమైందా? పౌలు గారు ఏమన్నారు? గలతీ పత్రిక అదే అధ్యాయం 4 చివరి అధ్యాయంలో ఒక మాట చూసి ముగించండి. ఆయన అంటాడు, నేను సిలువ అవన్నీ నేను సిలువ వేసేసాను అంటాడు. ఆమె చెప్పండి. గలతీ పత్రిక 6వ అధ్యాయము 15 వచనం. నేను యేసు యొక్క ముద్రలు 17 దేవునికి స్తోత్రం. ఇంకొక మాట చెబుతాడు ఏమనంటే 14 వచనంలోనే ఆ మాట ఉంటారు.
చదువు. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువేయబడ్డాం. దేవునికి స్తోత్రం చెప్పండి. చూసారా ఏమంటున్నాడు? ఒకప్పుడు నేను చాలా గొప్పవాడిగా పిలువబడ్డాను, దాన్ని సిలువేసేసాను. ఆమె చెప్పండి. ఒకప్పుడు నేను గౌరవాన్ని ఆశించి కుర్చీలు ఆశించేవాడిని, ఇప్పుడు దాన్ని సిలువేసేసాను. దాన్ని అంటే సిలువేసేయడం అంటే ఆ మనసును తీసివేసుకోవడం సిలువ. ఆమె చెప్పండి. ఏ మనసుని? అర్థమైందా? ఇంకా కొంతమందిలో ఆ సిలువేత్తలేదు. ఇంకాను అమ్మో వాళ్ళింటికా అండి, ఎవరింటికి? వాళ్ళింటికా అండి, అమ్మో వాళ్ళింటికాడ భోజనం అండి, అమ్మో వాళ్ళింటికాడ అండి. అంటే ఇంకా ఏం సిలువేయలేదు. హలో, ఇంకా ఏమీ లేదు. ఇంకా లోపలిది ఇంకా ఏదో అంటూ పోతుందేమో. ఇది అంటుకుపోయేది కాదు కదా. దేవుని ప్రేమ ఆర్పలేనిది. స్తోత్రం. దేవుని ప్రేమ ఏంటిదండి? ఆర్పలేని ప్రేమ. సిలువ వేయాలి. ఇంకా నీ ప్రాచీన స్వభావం సిలువ వేయాలి. ఇంకా నీలో ఉన్న ఆ యొక్క ఆలోచనలో ఇంకా నువ్వు ఏ రకమైన గొప్పతనాలు నువ్వు మనుషుల దగ్గర నుంచి ఆశిస్తున్నావో ఆ స్వభావం సిలువేయాలి. అవి సిలువేయాలండి. హల్లెలూయా. అవి సిలువేయాలి. ఇంకా నువ్వు సిలువేయలేదు అంటే ఇంకా నువ్వు పూర్తిగా ఆయన సిలువను చూడలేదు. ఎవరిని చూడలేదు? ఇంకా ఆ సిలువను ఇంకా నువ్వు ముయ్యలేదు. హల్లెలూయా. నీ సిలువను ఎత్తుకుని ఆయన్ని వెంబడించడానికి ఇంకా వెనకాడుతున్నావు. పౌలు అంటాడు, నాకు సిలువ యందు తప్ప మరి దేని యందు ఏం లేదు నాకు అతిశయము. దేవునికి స్తోత్రం. అమ్మ వాళ్ళకి వందనాలు చెప్తే నేను ఎందుకు చెప్తాను? అదే ముందు చెప్పాలి. దేవుని పిల్లలాగా చెప్తున్నాను, ఒకరికొకరు వందనాలు చెప్పుకోవాలి. ఏం చెప్పుకోవాలి? మనం ఏం చెప్పుకోవాలి? అన్నా వందనాలు అన్నా, ప్రజలాడక్క, ప్రజలాడు తమ్ముడు, ప్రజలాడు చెల్లి. ఎందుకంటే వాళ్ళు చెప్పేదాకా ఎందుకు? నీవి మట్టుకు నువ్వు అదిగో ఆయన వైపు చూడాలి, ఆయనలాగా మారాలి. స్తోత్రం చెప్పండి. ఆమేన్. హల్లెలూయా. ఆ తమ్ముడు గారు సేవకుడు అయిన తర్వాత, ఒక దేవుని యొక్క దైవ సేవకుడికి మారిన తర్వాత మీరు వెళ్ళి చూడండి. ఆ మార్పు